భీష్మ ఏకాదశి ధర్మం, త్యాగం, భక్తి, మోక్షానికి శాశ్వత గాథ. ప్రస్తావన: భారతీయ సంస్కృతి అనేది కేవలం పండగలు, ఆచారాలు మాత్రమే కాదు, అది జీవన విధానం. ప్రతి వ్రతం వెనుక ఒక లోతైన తత్వం, ఒక జీవన బోధ దాగి ఉంటుంది. అలాంటి పవిత్ర వ్రతాలలో భీష్మ ఏకాదశి అత్యంత విశిష్టమైనది. ఈ ఏకాదశి మనకు మహాభారతంలోని మహానుభావుడు భీష్ముడి జీవితం ద్వారా ధర్మం, త్యాగం, కర్తవ్యం, మోక్షం మార్గాన్ని బోధిస్తుంది. భీష్మ ఏకాదశి అనేది కేవలం ఉపవాసం ఉండే రోజు కాదు, అది మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకునే రోజు. మన మాటకు ఎంత విలువ ఇస్తున్నాం, మన కర్తవ్యాన్ని ఎంత నిజాయితీగా నిర్వర్తిస్తున్నాం, ధర్మం పేరుతో మనం చేస్తున్నది నిజంగా ధర్మమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం భీష్ముడి కథ ఒక దర్పణంలా నిలుస్తుంది. దేవవ్రతుని జననం, శాంతన మహారాజు హస్తినాపురాన్ని పాలిస్తున్న కాలమిది. అతను ధర్మబద్ధుడైన రాజు, ప్రజల క్షేమమే తన జీవన లక్ష్యంగా భావించి పాలకుడు. ఒకరోజు గంగానది తీరంలో అతను గంగాదేవిని దర్శించాడు. ఆ దివ్య సౌందర్యానికి ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే గంగాదేవి ఒక షరతు పెట్టింది, తన చర్యలను ఎప్పుడు ప్రశ్నించకూడదు అని. కాలక్రమేణా వారికి పిల్లలు పుట్టారు. కానీ ప్రతి శిశువును గంగాదేవి నదిలోకి వదిలిస్తుండేది. శాంతనుడి హృదయం తల్లడిల్లిపోయింది. కానీ ఇచ్చిన మాటను గౌరవిస్తూ మౌనం వహించాడు. చివరికి 8వ శిశువు జన్మించినప్పుడు శాంతనుడు ఆవేదనతో ప్రశ్నించాడు. అప్పుడే గంగాదేవి తన దైవీయ స్వరూపాన్ని చూపించి, ఆ శిశువు దేవవ్రతుడు అని, అతనే మహానుభావుడుగా ఎదుగుతాడని చెప్పి నదిలో అంతర్ధానమైనది. గంగాదేవి తన పిల్లలను ప్రేమించలేదని కాదు, అసలు విషయం ఏమిటంటే పూర్వజన్మలో అష్టవసులు అనే దేవతలు ఒక అపరాధం వల్ల శాపగ్రస్తులై మనుష్యులుగా జన్మించాలి అనే శాపం పొందారు. అప్పుడు వారు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి ఇలా కోరారు, మాకు భూమిపై ఎక్కువ కాలం జీవితం వద్దు, పుట్టగానే మోక్షం లభించేలా దయ చూపించండి అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు, మీరు గంగాదేవి గర్భంలో జన్మిస్తే ఆమె స్పర్శతో మీ శాపం తొలగిపోతుందని అన్నాడు. గంగాదేవి శాంతన మహారాజుతో వివాహం చేస్తూ ఒకే ఒక వరం కోరింది, నేను ఏ పని చేసినా మీరు ఒక్క ప్రశ్న కూడా అడగకూడదు అని. అప్పుడు శాంతనుడు అంగీకరించాడు. గంగాదేవికి పుట్టిన ప్రతి శిశువు వసువులే, కానీ భూమిపై జీవితం అవసరం లేదు, వారు కోరింది మోక్షం. అందుకే గంగాదేవికి ప్రేమ లేక కాదు, కోపంతో కాదు, శాపం వల్ల కాదు, వారి కోరిక ప్రకారం వారి శాప విముక్తి కోసం గంగలో కలిపింది. గంగలో కలవడమే వారికి తక్షణ మోక్ష మార్గం. భీష్ముడు ఎందుకు బ్రతికాడు అంటే 8వ వసువు చేసిన అపరాధం ఎక్కువగా ఉండటం వల్ల అతనికి పూర్తిగా మోక్షం ఇవ్వలేక భూమిపై జీవించి ధర్మానికి ప్రతీకగా భీష్ముడిగా అవతరించాడు. ఈ కథలో గంగాదేవి కఠిన తల్లి కాదు, ఆమె కరుణామయి. పిల్లలకు కావలసిందే ఇచ్చింది మోక్షం. దేవవ్రతుడు చిన్ననాటి నుంచే అసాధారణ లక్షణాలు కలవాడు. అతని నడకలోనే రాజసత్వం, మాటల్లోనే నిజాయితీ కనిపించేవి. వశిష్ఠుడు, పరశురాముడు వంటి మహర్షుల వద్ద విద్యాభ్యాసం చేసి శాస్త్రస్త్ర విద్య, రాజనీతిలో అపూర్వ ప్రతిభ కనబర్చాడు. విధి మలుపు కాలం గడిచింది. శాంతన మహారాజు సత్యవతిని ప్రేమించాడు. కానీ ఆమె తండ్రి ఒక కఠినమైన షరతు పెట్టాడు. సత్యవతి కుమారుడే హస్తినాపుర సింహాసానికి వారసుడు కావాలి. ఈ మాట విన్న శాంతనుడు మౌనమయ్యాడు. తన కుమారుడి భవిష్యత్తు గురించి ఆలోచించి బాధపడ్డాడు. దేవవ్రతుడు ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు తన తండ్రి బాధను సహించలేకపోయాడు. రాజ్యాధికారం, కిరీటం, భవిష్యత్తు ఇవన్నీ అతనికి అర్థహీనంగా కనిపించాయి. తండ్రి సుఖమే తనకు పరమధర్మమని భావించి అతను జీవితంలోనే అత్యంత కఠినమైన ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ త్యాగానికి పరాకాష్ట. నేను జీవితాంతం బ్రహ్మచారిని ఉంటాను, సింహాసనంపై ఎప్పటికీ హక్కు కోరను. ఈ మాటలు కేవలం ప్రతిజ్ఞ కాదు,
ఒక జీవిత త్యాగం. ఆ క్షణమే దేవావ్రతుడు భీష్ముడయ్యాడు. భీష్ముడి ప్రతిజ్ఞతో భూమి కూడా కంపించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఈ ప్రతిజ్ఞకు మెచ్చిన శాంతన మహారాజు భీష్ముడికి ఇచ్ఛామృతత్వం వరంగా ఇచ్చాడు. తనకు ఇష్టమైన వేళనే మరణాన్ని ఎంచుకునే శక్తి. హస్తినాపుర ధర్మరక్షకుడు భీష్ముడు హస్తినాపురానికి ఒక కవచంలా మారాడు. రాజులు మారినా, తరాలు మారినా ధర్మం మారనివ్వలేదు. చిత్రాంగదుడు విచిత్ర వీరుడు మరణించిన తర్వాత కూడా రాజ్యాన్ని స్థిరంగా నిలబెట్టాడు. అంబ, అంబిక, అంబాలికల కథ భీష్ముడి జీవితంలో ఒక విషాద అధ్యాయం. కాశీరాజు కుమార్తెలు అయిన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అప్పటికే హస్తినాపురానికి వధువు కావాలి. భీష్ముడు రాజ్య హితార్థం కోసం వెళ్ళాడు. ఆ కాలంలో ఒక ధర్మబద్ధమైన విధానం ఉంది. యుద్ధంలో గెలిచిన రాజకుమార్తెను తీసుకువెళ్లడం ఇది శాస్త్ర సమ్మతమే. భీష్ముడు స్వయంవరానికి వెళ్ళాడు. ఇతర రాజులను ఓడించాడు. ముగ్గురిని తీసుకుని వచ్చాడు. ఇది అప్పటి క్షత్రియ ధర్మం. అప్పుడు అంబ చెప్పింది, నేను ఇప్పటికీ శాల్వరాజును ప్రేమిస్తున్నాను అని. ఇది భీష్ముడికి ముందే తెలియదు. భీష్ముడు వెంటనే అంబను విడుదల చేశాడు. శాల్వరాజు వద్దకు పంపించాడు. కానీ విధి అలా జరగలేదు. శాల్వరాజు ఆమెను తిరస్కరించాడు. భీష్ముడు బ్రహ్మచార్య వ్రతం వల్ల పెళ్లి చేసుకోలేడు. అంబ జీవితంలో దిక్కులేని పరిస్థితి మొదలైంది. ఇదే ఆమె కోపానికి కారణం. భీష్ముడిని శత్రువుగా చూసింది. రాజధర్మంతోనే భీష్ముడు తన సోదరుల కోసం వధువులను యుద్ధంలో గెలిచి తీసుకువచ్చాడు. అంబకు అన్యాయం చెయ్యాలనే ఉద్దేశం లేదు. తన ప్రతిజ్ఞ కారణంగా అంబను తిరస్కరించాల్సి రావడం అతని హృదయంలో శాశ్వతమైన బాధను మిగిల్చింది. అంబ తీవ్ర తపస్సు చేసి శివుడిని వరం కోరింది. భీష్ముని సంహరించేందుకు నాకు అవకాశం ఇవ్వాలి అని. అప్పుడు శివుడు, తదుపరి జన్మలో నీవు శిఖండిగా పుట్టి భీష్ముని పతనానికి కారణమవుతావు అని వరమిచ్చాడు. అంబ శిఖండిగా జన్మించి భీష్ముడి మరణానికి కారణం అవుతుందని అప్పటికి ఎవరూ ఊహించలేదు. ధృతరాష్ట్రుడు, పాండవుల కుమారులు అందరికీ భీష్ముడు తాత. దుర్యోధనుడి అహంకారాన్ని చూసి ఎన్నోసార్లు హెచ్చరించాడు. పాండవులకు ధర్మ మార్గం చూపించాడు. అయినా విధి అతన్ని ఒక మౌన సాక్షిగా మార్చింది. ద్రౌపది వస్త్రాహరణ సమయంలో భీష్ముడి మౌనం మహాభారతంలోని అత్యంత బాధకర ఘట్టం. ధర్మం ఏది అని తెలిసిన ప్రతిజ్ఞ బంధంలో చిక్కుకున్న అతని ఆత్మ రోధించింది. కురుక్షేత్ర యుద్ధం విధి నిర్ణయం. యుద్ధం తప్పదని తెలిసినప్పుడు భీష్ముడు కౌరవుల పక్షాన నిలిచాడు. అది అతని ఇష్టం కాదు, అతని కర్తవ్యం. మొదటి 10 రోజులు భీష్మ పర్వంగా ప్రసిద్ధి చెందాయి. అతని బాణవర్షానికి పాండవ సేన వణికిపోయింది. కానీ భీష్ముడు పాండవులను పూర్తిగా నాశనం చేయలేదు. అది అతని ధర్మ పరిమితి. ఈ కారణంగానే శ్రీకృష్ణుడు యుద్ధంలో వ్యూహాత్మకంగా జోక్యం చేసుకున్నాడు. అంబ శిఖండిగా జన్మించింది. మొదట స్త్రీగా పుట్టి తర్వాత యక్షుడి వరంతో పురుషుడిగా మారాడు. భీష్ముడి ధర్మం అసలు కారణం కురుక్షేత్ర యుద్ధంలో నేను స్త్రీపై ఆయుధం ఎత్తను అని. శిఖండి పూర్వజన్మలో స్త్రీ కావడంతో భీష్ముడు అతనిపై బాణాలు వెయ్యలేదు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో శిఖండిని ముందు ఉంచి వెనుక నుంచి అర్జునుడు బాణవర్షం కురిపించాడు. అలా భీష్ముడు బాణశయ్యపై పడిపోయాడు. వాస్తవానికి శిఖండి భీష్ముడిని స్వయంగా చంపలేదు, భీష్ముని పతనానికి కారణమయ్యాడు. భీష్ముడు ధర్మానికి కట్టుపడ్డాడు. శిఖండి పూర్వజన్మ ప్రతీకారం పూర్తి చేశాడు. అర్జునుడు యుద్ధ ధర్మాన్ని నిర్వర్తించాడు. ఇది విధి, కర్మ, ధర్మం కలిసిన సంఘటన. తపస్సు పరాకాష్ఠ బాణాల మీద శయనం చేస్తూ కూడా భీష్ముడి ముఖంలో శాంతి, ఆకలి, దాహం అతన్ని తాకలేదు. అర్జుని బాణాలతో భూమిని చీల్చి గంగ జలాన్ని తాగాడు. ఇది భక్తి, తపస్సుకు పరాకాష్ఠ. ఉత్తరాయణం పుణ్యకాలం మాఘ శుక్ల ఏకాదశి నాడు ఉత్తరాయణం ప్రారంభమైంది. అదే రోజు భీష్ముడు తన దేహాన్ని విడిచేందుకు సిద్ధమయ్యాడు.
శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి దర్శనమిచ్చాడు. యుధిష్ఠిరుడికి రాజధర్మం, ఆపధర్మం, దానధర్మం, మోక్ష మార్గం గురించి విషాదంగా ఉపదేశించాడు. ఈ ఉపదేశాలే మహాభారతంలోని శాంతి పర్వం, అనుశాసన పర్వం. భీష్ముని దేహత్యాగం, శ్రీకృష్ణుని స్మరణతో, విష్ణునామంతో భీష్ముడు ప్రాణాలను విడిచాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. భూమి ఒక మహాత్ముడిని కోల్పోయింది. భీష్మ ఏకాదశి వ్రత మహత్యం. ఈరోజు ఉపవాసం, విష్ణు పూజ, పితృతర్పణాలు చేయడం వల్ల పితృదోషాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతాయి. భీష్ముడు పితృభక్తికి ప్రతీక. భీష్మ బోధ నేటి కాలంలో భీష్ముడి జీవితం మనకు హెచ్చరిక కూడా. మాట నిలబెట్టుకోవడం ముఖ్యం, కానీ మౌనం ద్వారా అన్యాయానికి సహకరించకూడదు అనే పాఠం కూడా అందులో ఉంది. భీష్మ ఏకాదశి ఒక పండగ కాదు, ఒక ఆత్మ జాగరణ. భీష్ముడి జీవితం ధర్మానికి వెలుగు, అతని త్యాగం మన మార్గదర్శకం. ప్రతి మనిషి జీవితంలో ఒక భీష్మ ఏకాదశి ఉండాలి. తనలోని అహంకారాన్ని త్యజించే రోజు, ధర్మాన్ని అంగీకరించే రోజు.